సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ అర్ధాష్టమ రవి యొక్క ప్రభావం మాత్రం కొంత అధికంగా ఉంటుంది. అందులోనూ ఆత్మశత్రు సహా పితృకారకుడు కాబట్టి ఉత్సాహానికి రవిగ్రహం కారణం కాబట్టి ఆ ఉత్సాహ భంగం జరుగుతూ ఉంటుంది. దేనివల్ల ఆయన చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థం అనేటువంటిది కుటుంబానికి, వృత్తికి, ఉద్యోగానికి, వాటికి సంబంధించినటువంటి స్థానం, చదువుకి సంబంధించిన స్థానం. అంటే ఈ వారంలో ప్రత్యేకించి కుటుంబ సభ్యుల వల్ల కొంత మీకు ఇబ్బంది కలగడానికి, మనస్పర్ధలు కానీ, లేదా మాట పట్టింపులు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర మానసికంగా మీరు ఇబ్బంది పడడానికి సైతం ఈ కుటుంబ సభ్యులు కారణమవుతారు. బంధువర్గం కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపుల వల్ల కూడా కొంత నిరుత్సాహపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తృతీయ స్థానమందు కుజుడు కానీ, షష్ఠ స్థానమందు రాహువు కానీ, సప్తమందు గురుడు కానీ ఒక చాలా పగడ్బందీగా ఉండేటువంటి ఒక వ్యవస్థని తులారాశి వారికి ఇస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ గ్రహస్థితిలో ఉండేటువంటి ఈ వ్యవస్థ ద్వారా ఆర్థిక బలోపేతానికి ఇది కారణమవుతుంది. పటిష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు దానిలో తొందరపాటు ఉండదు. తులారాశి వారు ఏం చేస్తారయ్యా అంటే ఈ వారంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది కొంత ఆలస్యమైన లేదా ఓపికతో వ్యవహరించేటువంటి విధానంలో ఆ పని ఉన్నా సరే చాలా ఓపికగా ముందుకు వెళుతూ ఉంటారు. దీనివల్ల మంచి ఆర్థిక పటిష్టతని వీరు సంపాదించుకోగలుగుతారు. ఏదైనా ఉద్యోగంలో వెతుకులాట్లో ఉన్నా ఆ ఉద్యోగంలో చాలా తీవ్రమైనటువంటి శ్రమ చేస్తూ వాళ్ళు కాల్ లెటర్ లాంటివి ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నా సరే భయపడకుండా, కంగారు పడకుండా ఉంటారు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి అంతరార్థము. అయితే తులారాశి వారికి కొంత మానసిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, ప్రత్యేకించి కుటుంబ పరిస్థితులు, జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉన్నా, ఆర్థికంగా మాత్రం సమస్యలు ఏవి ఉండవు. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం సమస్యలు ఏవి కూడా తులారాశి వారికి కనబడడం లేదు. ఇక ఉద్యోగపరంగా కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ఉత్తమంగానే గోచరిస్తూ ఉన్నది. అనగా ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో ఎదుగుదల లాంటి అంశాలన్నీ కూడా తులారాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. చదువులకి ఇది చాలా గొప్ప సమయంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేయడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆదివారం నాడు మధ్య మాంస మైథునాల్ని వదిలిపెట్టాలి. ఆదివారం నాడు సూర్యోపాసన, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసి ఒంటిపూట భోజనం చేయాలి. గోధుమల్ని దానం చేయాలి. ఇలా చేస్తే తులారాశి వారికి పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము కాషాయము.